గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ రోజు కవిత మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం, ఈడీ అరెస్ట్ చేయడం, 100 కోట్లు చేతులు మారాయి అంటూ ఈ విషయం మనకు తెలిసిందే. అయితే కవితను ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఏపీలో కూడా మద్యం కుంభకోణం జరిగింది అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు బయటకు ఆరోపణలు అనేవి వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే ఏపీలో ఢిల్లీకి మించి మద్య కుంభకోణం జరిగిందా? ఇవాళ భారతదేశంలో లిక్కర్ స్కామ్ అనేది అది ఇవాళ భూకంపం సృష్టిస్తోంది. అవును, కేంద్ర ప్రభుత్వం కూడా దానిపైన చాలా సీరియస్గా ఉంది. అటు సిబిఐ, ఇటు ఈడీ ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇక్కడ 3 రాష్ట్రాలు, 3 ముఖ్యమంత్రులు, 3 చోట్ల అధికార పార్టీలు ఇవాళ మద్యం కుంభకోణంలో కురుకుపోయాయి. ఇక్కడ ఢిల్లీ, అరవింద్ కేజ్రీవాల్ ఆప్ అన్నమాట. అక్కడ డిప్యూటీ సీఎం జైలుకి వెళ్ళాడు. సీఎం కూడా మొన్న జైల్లో ఉన్నారు, జైలు పెట్టేశారు ఎవరిని, కేజ్రీవాల్ని కూడా. ఇవాళ ఆప్ అనేది అదొక జాతీయ పార్టీగా మారి ఒక ఢిల్లీలోనే కాకుండా పంజాబ్, గుజరాత్, నార్త్ స్టేట్స్ అన్నింటిలో కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు ఆప్ ఒక్కసారిగా ఏమైపోయింది, గాలి బొడగైపోయింది. ఇవాళ అసలు ఆప్ రేపొద్దున ఎన్నికల్లో సర్వైవ్ కాగలదా? 4 రాష్ట్రాలు జాతీయ పార్టీ దేవుడెరుగు. అసలు ముందు ఢిల్లీలో డిపాజిట్లు వస్తాయా ఆప్కి? రేపటి ఎన్నిక ఆప్కి క్రూషియల్ అనమాట. అంతగా కూరుకుపోయిన మద్యం కుంభకోణం ఇవాళ ముఖ్యమంత్రి జైల్లోనే, డిప్యూటీ ముఖ్యమంత్రి జైల్లోనే. దాని నుంచి నీకు ఎక్కడికి స్ప్రెడ్ అయింది? అక్కడ తీగలాగితే తెలంగాణలో డొంక కదిలింది. ఇక్కడే కింగ్ పిన్స్ కవిత, ఆమె యొక్క బినామీలు, అదేదో సౌత్ గ్రూప్ అని, రామచంద్ర పిళ్ళే, బుచ్చిబాబు, వీళ్ళ చుట్టం ఎవరు, ఇంకొకళ్ళు శ్రీనివాసరావు, ఇట్లా అందరూ జైళ్ళకి వెళ్ళటం, అప్రూవర్లుగా మారటం. ఇవాళ కవిత 4 రోజులుగా తిహార్ జైల్లో. అటు ఈడీ అరెస్ట్ చేయటమే కాదు, సిబిఐ కూడా నిన్న అరెస్ట్ చేసిన దీంట్లో. అసలు కవిత బయటకు రాగలదా? కేసీఆర్ కూతుర్ని తెచ్చుకోగలడా బయటికి? అదొక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం ఏడాదిగా జైల్లో ఉన్నాడు, సిసోడియా. ఇక్కడ కదిలిస్తే మళ్ళీ డొంక ఎక్కడ కదులుతుంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అసలు దాన్ని మించిన ఇది కదా, పడగెత్తింది అక్కడ మద్యం. ఇక్కడ అన్ని చిన్న చిన్న బుస ఇక్కడ కొట్టింది. ఎక్కడ ఢిల్లీలో కొట్టింది బుసే, తెలంగాణలో కొట్టింది అంతకన్నా చిన్న బుసే. కానీ అక్కడ పడగెత్తి అది మామూలు నాట్యం కాదనమాట, కరాళ నృత్యం చేస్తుంది మద్యం. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏంటనొచ్చు. ఏంటి ఢిల్లీకి తెలంగాణకి మీరు అంత లైటర్ వేలో మాట్లాడి అమరావతిని ఎందుకు అంత ఎక్స్పోజ్ చేస్తున్నారంటే అది 40,000 కోట్ల స్కామ్ అన్నారు. అక్కడ ముఖ్యమంత్రి మద్య నిషేధం చేస్తానని ఓట్లు ఎంచుకున్నాడు. మరి బ్లండర్ అది. మద్య నిషేధం చేస్తానని ఆడాళ్ళందరూ ఓట్లు ఎంచుకున్నటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాండెడ్ మద్యం ఆపేసి తనే మద్యం తయారు చేసి, తనే మద్యం సరఫరా చేసి, తనే మద్యం అమ్మటం బిగించేశాడు. నిజంగా మాట నిలబెట్టుకున్నట్టే కదా సార్. మద్య నిషేధం అన్నారు, బయట నుండి వచ్చే బ్రాండ్స్ ని నిషేధించారు కదా చాలా వరకు. ఉన్నాం, కానీ పాపం ఆ బయట బ్రాండ్స్ అయితే వీళ్ళు బతికేవాళ్ళంట. వీళ్ళ ఆరోగ్యం ఏదో కనీసం కొన్నాళ్ళన్నా వాళ్ళు బతికేవాళ్ళం. ఇప్పుడు ఈయన కాచిన మద్యం, ఈయన తయారు చేస్తున్న మద్యం దెబ్బకి అక్కడ లివర్ మొత్తం చెడిపోయిందండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అక్కడ పాపులేషన్ 5 కోట్లే ఉంటే లిక్కర్ తాగే వాళ్ళ సంఖ్య ఇదంతా చూసుకుంటే పురుషుల్లో 25% లివర్ దెబ్బతింది ఈ 5 ఏళ్లలో. ఇంకా ఎంత చీప్ లిక్కర్ అది అంటే. ఇప్పుడు వాళ్ళు తయారీ వాళ్ళే చేస్తున్నారు అంటే ఏంటి, డిస్టిలరీస్ అన్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. వీళ్ళ బినామీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వీళ్ళే మద్యం తయారీలో పడ్డారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బ్యాచే మద్యం తయారు చేస్తూ వాటికి పేర్లు కూడా గమ్మత్తుగా పెట్టేశారు. ఏదో బూమ్ బూమ్ అంటారు, ప్రెసిడెంట్ మెడల్ అంటారు, స్పెషల్ స్టేటస్ అంటారు, 3 క్యాపిటల్స్ అంటారు. వాళ్ళు ఏవైతే చేయలేకపోయారో అవన్నీ పెట్టేశారనమాట. మద్య నిషేధం ఇంకోటి కూడా పెడితే పోయేది బ్రాండ్, కానీ ఎందుకో పెట్టలేదన్నమాట. తాగరేమనుకున్నారేమో ఆ బ్రాండ్ పెడితే. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అంత చీప్ లిక్కరు, అంత నాసిరకం మద్యం అసలు దేశంలో ఎందుకు అలౌ చేస్తాను? ఎక్కడో ఢిల్లీలో స్కామ్ జరిగిందని అది ఇంకా శాంతం వర్కౌట్ కాకుండా అంత పేపర్స్ మీద ఉంటేనే టెండర్లు దాకా వెళ్ళింది.
అలాంటి పొజిషన్లోనే 2 పార్టీలను గడగడలాడిచ్చారే, ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని, ఒక ముఖ్యమంత్రి కూతుర్ని అందరినీ జైల్లో వేశారే, తీహార్ జైల్లో వీళ్ళందరూ ఎంజాయ్ చేయమన్నట్టుగా. మరి ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్స్ మీద ఎందుకని దృష్టి పెట్టలేదు కేంద్రం? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పైన ఎందుకు కదిలించలేదు? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామే తీసుకుంటే దీనిలో తీగ లాగితే నీకు అక్కడ కూడా డొంక కదిలింది కదా. ఎవరు మాగుంట ఫ్యామిలీ ఉంది కదా, రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు, అప్రూవర్గా మారారు, వదిలేశారు. అంతటితో ఆపేస్తే ఎట్లా? దాని వెనక ఉన్నట్టు అన్ని తవ్వాలి కదా. ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? ఈ చీప్ లిక్కర్ ఎందుకు అలౌ చేసింది ఇక్కడ ప్రభుత్వం? బ్రాండెడ్ లిక్కర్ని ఎందుకని ఆపుతున్నారు? కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి బ్రాండెడ్ లిక్కర్ మళ్ళీ వస్తుంది. 3-4 రెట్లకి ఎక్కువ అమ్ముతున్నారు, స్మగ్లింగ్. ఇక్కడ ఈ తయారయ్యే ఈ చీప్ లిక్కర్ ఏమో పేదవాడికి పడేస్తున్నారు, అది కూడా రేట్లు ఎక్కువ. దానికి ఇచ్చే బిల్డప్ ఏంటి? రేట్లు పెంచితే తాగటం తగ్గిస్తారని. అంటే దెబ్బ మీద దెబ్బ. రేట్లు పెంచింది మేము ఎందుకయ్యా అంటే మీతో తాగుడు తగ్గించడానికి, మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేయటానికి, మిమ్మల్ని మద్యపానం నుంచి విముక్తం చేయడానికి, మీకు ఆ అలవాటు తప్పించడానికి అనే బిల్డప్ ఇచ్చి రేట్లు పెంచి చీప్ లిక్కర్ వాళ్ళ ముఖాన పడేసి ఎంత దోచారు. సరే డబ్బు దోపిడీ సరే, ఆరోగ్యం అది ఎవరిస్తారు? ఇవాళ ఎంతమంది ఇవాళ మద్యపాన వ్యసనానికి లోనైనటువంటి మేల్ పురుషులు ఎంతమంది, ఇవాళ 30,000 మంది మహిళలు పుస్తలు దిగాయని పవన్ కళ్యాణ్ అంటాడు, తెలుగుదేశం ఆరోపిస్తుంది. పురంధేశ్వరి కూడా అదే కదా. ఆమె ఏంటి అసలు దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ అడిగింది. ఆమె ఏకంగా సుప్రీంకోర్టు సీజేకే లేఖ రాసింది పురంధేశ్వరి. ఏది దానిపైన కదలిక? దాన్ని ఇంతవరకు ఎందుకని టేకప్ చేయలేదు సిబిఐ? అంటే కేంద్రంలో బీజేపీ పెద్దలు చెప్పిన కేసులనే సిబిఐ కదిలిస్తుందా? వాళ్ళనే లోపలేస్తుందా? అట్లా కాదు కదా. పురంధేశ్వరి రాసిన లేఖ సారాంశం, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,25,000 కోట్ల మద్యం అమ్మింది. 1,25,000 కోట్ల మద్యంలో వీళ్ళు దగ్గర సగం, ఏది ఒక 60,000 కోట్ల స్కామ్ అక్కడ ఉంది. ఇదే మనం అనుకున్నది, ఏది డిస్టిలరీస్ అన్ని లాగేసుకుని అక్కడ వీళ్ళే పిచ్చి పిచ్చి మద్యం తయారు చేసి, ఇంకొక ప్రధాన ఆరోపణ దాంట్లో డ్రగ్స్ కలుపుతున్నారంటారు. డ్రగ్స్ కంటైనర్స్ వచ్చాయి, ఒక్కొక్క రకంగా జరుగుతోంది. ఎక్కడో విజయవాడలో ఒక పార్సల్ వచ్చింది, అక్కడ ముంద్రా ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు, అది 25,000 కోట్ల డ్రగ్స్. దాని అడ్రస్ విజయవాడ, ఏదో ఆషీ కంపెనీ అని చెప్పి. ఆ 25,000 కోట్ల విలువైన డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ మూలం ఏంటి? దానిపైన దర్యాప్తు ఏది? మొన్న ఎక్కడో మనం చూసాము, ఏది బ్రెజిల్ నుంచి కంటైనర్ జర్మనీ మీదుగా విశాఖ రావటం, ఆక్వా కంపెనీ ఏదో తెప్పించుకోవటం. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇలా డౌన్లోడ్ చేసినవి, వాళ్ళది ఇలా తెచ్చినవి 5 ఏళ్లలో ఎంత డ్రగ్స్ మీకు ఇంపోర్ట్ జరిగింది? అసలు అవన్నీ ఏమైనట్టు? ఆ డ్రగ్సే ఈ లిక్కర్లో కూడా కలుపుతున్నారన్న ప్రధాన అభియోగాలు ఉన్నాయి. దానివల్లే వీళ్ళ ఆరోగ్యం ఇలా దెబ్బతింటోంది అనే ఒక దీనికి సమాధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి మద్యం స్కామ్, డిస్టిలరీస్ ఆక్రమించుకోవటం, అక్కడ తయారవుతున్నటువంటి మద్యం దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క ఆ నాణ్యత ప్రమాణాలు, అది ప్రజల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తోంది, వీటన్నిటిపైన కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది, సిబిఐ పైన ఉంది. ఇంతవరకు పురంధేశ్వరి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుని ప్రామాణికంగా తీసుకుని మరి ఎందుకని విచారణ ప్రారంభించలేదు? దోషులను ఎందుకని పట్టుకోలేదు? దీనికి ఎందుకని అడ్డుకట్ట వేయలేదు? ప్రజలు ప్రశ్నిస్తున్న వాటికి సమాధానం చెప్పాల్సింది పాలకులే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.